वज़ीर आईटी और बल्दी नज़्म नस्क के तारिक बराऊ ने कहा कि तवील मुद्दती फवायद के लिए कूल रूफ पॉलिसी मुतारिफ कराई जा रही है। उन्होंने कहा कि एक ऐसा प्रोग्राम है जो आने वाली नस्लों के लिए मुफीद साबित होगा। केटीआर ने कहा कि सबसे पहले उन्होंने अपने घर पर कूल रूफ का निजाम नाफिज किया है। रियासती वजीर केटीआर ने हैदराबाद के मानसाब टैंक में वाक़े CDMA दफ्तर में इमारत के मालिकान को सूरज की गर्मी को कम करने के लिए कुदरती तरीकों को अपनाने की तरगीब देने के लिए मुतारफ किए गए तेलंगाना कूल रूफ पॉलिसी 2023-28 का आगाज किया। बादशाह रियासती वजीर केटीआर ने कहा कि पूरे मुल्क में हैदराबाद में दफ्तरी जगह की मांग है। उन्होंने वाजे किया कि हैदराबाद के जो मौके दस्तियाब हैं वो मुल्क में कहीं भी नहीं है। उन्होंने कहा कि TSB पास के साथ हम इमारत के इजाजतनामे दे रहे हैं जिसकी मुल्क भर में नजीर नहीं मिलती। उन्होंने कहा कि हरितारम प्रोग्राम के तहत 240 करोड़ पौधों की शजरकारी करके उसकी हिफाजत की जा रही है। केटीआर ने कहा कि इस साल हैदराबाद में 5 मुरब्बा किलोमीटर कूल रूफ लागू किया जाएगा। तमाम डबल बेडरूम मकानात पर इस स्कीम को नाफिज किया जाएगा। उन्होंने कहा कि 2030 तक हमने रियासत में 200 मुरब्बा किलोमीटर कूल रूफ टॉप का हदफ मुकर्रर किया है। उन्होंने वाज़ेह किया कि 600 मुरब्बा गज या उससे जायद रकबे पर तामीर की जाने वाली इमारतों के लिए कूल रूफ की तनसीब को लाजमी करार दिया जाएगा। उन्होंने कहा कि कूल रूफ की कीमत सिर्फ 300 रुपए फी मीटर है। उन्होंने कूल रूफ पेंट लगाने से बिजली के चार्जेस के बच जाने की भी बात की और कहा कि कूल रूफ का निजाम पहले से तामीरशुदा इमारतों पर भी लागू किया जा सकता है। మీ వాళ్ళనే కాదు నేను కాదంటలేను శేఖర్ అన్న, మీ వాళ్ళందరినీ డిఫరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, మీరే పిలవండి. కావాలంటే మా టీంని పంపిస్తాను, మా మొత్తం CCP గారిని, మా మొత్తం బృందాన్ని పంపిస్తాను. మా వాళ్ళందరూ ఉంటారు, మా కమిషనర్ కూడా వస్తారు. మీరు అందరు DMA గారు మీరు కూడా పెట్టగలితే కొద్దిగా అంటే ఒక ప్రాసెస్ కింద దీన్ని కన్వర్ట్ చేయగలితే, ఇప్పుడు వారు చెప్పినట్టు ప్రజలకు ఎక్కితే ఇది నా కోసం, మా పిల్లలకి లాభం, నా కుటుంబానికి లాభం, నన్ను కూల్గా ఉంచేదని ప్రభుత్వం చేస్తుంది అనుకుంటే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. ఎస్ సార్. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇవన్నీ మీరు కడుతున్నారు, తర్వాత RWL మెయింటైన్ చేయడం ఫెయిల్ అవుతాం. మీరు అన్నది 100% కరెక్ట్. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దాన్ని ఎన్ఫోర్స్ చేయడం ఎట్లా అని, అంటే మళ్ళీ దాన్ని మానిటర్ చేసి ఎన్ఫోర్స్ చేసి మా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా దే ఆర్ స్ట్రెచ్డ్. వాళ్ళకుండే వర్క్ లోడ్లో వాళ్ళు వెళ్ళి ఫిజికల్గా ఇన్స్పెక్ట్ చేసి చేయాలి ప్రతి బిల్డింగ్ హైదరాబాద్లో అంటే కష్టం. కాబట్టి మోస్ట్లీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ఆ సెల్ఫ్ సెట్ దే హావ్ టు రెన్యూ ఇట్. వీ కెన్ సర్టన్లీ లుక్ అట్ ఇట్. మనం ఎట్లాంటి ఇన్సెంటివ్స్ ఆయన అన్న పాయింట్ ఏంటంటే మొదలు కట్టిన వాళ్ళకి ఇవ్వడమే కాదు, తర్వాత మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా కొంత ఇన్సెంటివ్ ఇస్తే బాగుంటుందని ఆయన చెప్తున్నారు. వీ కెన్ సర్టన్లీ లుక్ అట్ ఇట్. బట్ అగైన్ మనం చీటింగ్ చేసుకుంటే అల్టిమేట్గా వీఆర్ చీటింగ్ ద సొసైటీ అండ్ చీటింగ్ ఆర్ చిల్డ్రన్. సో వీ నీడ్ టు గెట్ ఇన్ టు సెల్ఫ్ రెగ్యులేషన్ మోడ్. చాలా మంది ఏం చేస్తారంటే అందులో కూడా షార్ట్ కట్లు పట్టుకుంటారు. ఇప్పుడు మన హైదరాబాద్లో నేను మొన్న ఒక స్టడీ చేయించాను, ఆస్కీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, స్టడీ చేయించాను. ప్రైవేట్ STPలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కండిషన్లో ఉన్నాయి, ఎన్ని వాడుతున్నారు, ఎన్ని పని చేస్తలేవు. చాలా పని చేస్తలేవు. ఏం చేయాలా, ఎవరికి చెప్పాలా? కాదు ఇష్యూ ఏం లేదండి. ఇష్యూ ఏంటంటే డబ్బులు పోతాయని భయం. కిందికి మురికి నీళ్ళు పోతే GHMCని తిట్టొచ్చు, HMWSని తిట్టొచ్చు, మమ్మల్ని ఎందుకు అనేది. Sir, those cases are hardly